అందరికీ నమస్కారం. తెలుగువాడి కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ స్థాయిలో తీసుకువెళ్ళిన మహానుభావులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య కారకులైన నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మహానాడు కార్యక్రమాల్లో ఈనాడు యూరప్ జర్మనీ విభాగంలో జరుపుకున్న ఈ కార్యక్రమానికి హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన జర్మనీ విభాగం తెలుగుదేశం పార్టీ సోదరులకు, కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారములు, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ప్రతి పార్టీకి కొన్ని మూల స్తంభాలు ఉంటాయి. వాళ్ళ పార్టీలో ఎక్కడ కనిపించరు కానీ వారి తాలూకా ప్రభావం పార్టీ మీద ఉంటూనే ఉంటుంది. ఈరోజు నాతో పాటు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు మరి సుబ్బారావు గారు కూడా ఆయన స్థానం కూడా తెలుగుదేశం పార్టీలో అటువంటిదే. దాదాపు పార్టీలోకి వచ్చినంత వరకు ఆయన ఎవరో మాకు తెలియదు, కానీ పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీ కోసం ఎక్కడైనా ఏ సమయంలోనైనా ఆయనకు ఉన్నారని పార్టీకి దాదాపు భరోసా కల్పించిన పెద్దలు మన సుబ్బారావు గారు. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు పూర్తి చేసుకుని ఈ స్థానంలో ఉంది అంటే కారణం ఎంతో మంది ఈ విధంగా వారి వారి వ్యక్తిగత జీవితాలను కూడా పక్కన పెట్టి పెద్దల మీద ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి అండగా నిల్చున్నారు. కాబట్టి ఈరోజు 3వ తరం 4వ తరం కూడా చాలా గర్వంగా వచ్చి ఈ పార్టీలో పనిచేయగలుగుతున్నాం. ముఖ్యంగా మన పెద్దలు ఎప్పుడూ అంటూ ఉంటారు, సంకల్ప బలం. ఏ సంకల్ప బలంతో ఈ పార్టీని పెట్టారో నందమూరి తారక రామారావు గారు చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఎలా అయితే మన సంస్కృతి, మన పెద్దల గురించి మన పిల్లలకి చెప్తామో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం గురించి, ఎందుకు 40 సంవత్సరాలుగా తెలుగు ప్రజల ఆత్మలా కలిసిపోతూ ఏ పార్టీ వచ్చినా తెలుగువాడి పార్టీ ఏదన్నా ఉంది అంటే అది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే వాళ్ళ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందంటే దానికి కారణం పెద్ద అయిన సంకల్ప బలం. ఆస్తుల గురించో, అధికారం గురించో, పేరు గురించో, దేని గురించో ఆయన ఈరోజు ఆ కాలంలో పార్టీ పెట్టలేదు. రాజకీయాలంటే కొన్ని ప్రాంతాల వారికే, కొన్ని కులాల వారికే అంకితం, వాళ్ళే రాజకీయాలు ఉంటారనుకునే తరుణంలో సినిమాలో రారాజులా ఎదుగుతున్న ఆయన ఒకరోజు ఎయిర్పోర్ట్ లో ఒక తెలుగు రాజకీయంలోని ఆయన అభిమానించే ఒక తెలుగు నాయకుడు ఢిల్లీ వ్యక్తులకి కాళ్ళకి దండం పెడుతుంటే చూసి ఓర్చుకోలేక తెలుగు వాడికి ఏం తక్కువ, ఎందుకు మనం ఈరోజు ఢిల్లీ వాళ్ళకి సలాం కొడుతున్నామనే ఒక భావంతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఎటువంటి స్వార్థం లేకుండా పెట్టిన పార్టీ. కాబట్టి ఈరోజు తెలుగు వాడి కోసం తెలుగు వాడి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న పార్టీ. ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ మీద చూసుకోలేదు. చాలాసార్లు అధికారంలో ఉన్నాం, అధికారంలో లేకపోయాం, కానీ అధికారం కోసం పనిచేసే వాళ్ళకి అధికారం ముఖ్యం, కానీ ప్రజల కోసం ప్రజల గురించి పనిచేసే వారికి అధికారం అన్నది ఒక ఆపర్చునిటీ మాత్రమే. అది చంద్రబాబు నాయుడు గారిని చూసి మేము నేర్చుకున్నాం. ఇక పెద్దలు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన అనేక రకమైన సంస్కరణలు ఇప్పుడే మన పెద్దలు చెప్పారు. అయితే ఒక ఆడపిల్లగా ఆయనకి ఎందుకు రుణపడి ఉండాలో మనందరికీ తెలుసు. ఆడపిల్ల అంటే ఒకసారి ఇంట్లో తండ్రి దగ్గర నుంచి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాక పుట్టింటికి ఎప్పుడన్నా వస్తే వచ్చి వెళ్ళడమే తప్పితే ఎటువంటి అవకాశం లేని ఆడపిల్లకి ఆస్తి హక్కు కల్పించి ఇటు పుట్టింట్లోని అటు అత్తింట్లో గౌరవం పెంచిన ఏకైక వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఒక మహిళగా ఎక్కడ శ్రీకాకుళం పలాస, ఎక్కడ ఈరోజు యూరప్ ఖండంలోని జర్మనీ విభాగం ఆడపిల్లలకి ఆస్తి హక్కే కాదు, రాజకీయాలంటే కొన్ని కులాల వారికి అనుకున్న వారికి కులాలు కాదు, యువతలు ఉత్సాహవంతులు ఉన్న ప్రతి కులం నుంచి ప్రతి ప్రాంతం నుండి రాజకీయాల్లో యువతను తీసుకొచ్చిన ఏకైక మొట్టమొదటి పార్టీ అప్పటికి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ. చాలా మంది మన తెలుగు వాళ్ళకి తెలుసు, మైకి లెక్కగానే సమాజ న్యాయం, అన్ని కులాలకి న్యాయం అని మాట్లాడతారు, కానీ అది చెప్పక ముందే
చేసి చూపించి ఆచరించారు పెద్దలు ఎన్టీ రామారావు గారు. అన్ని కులాలు ఈరోజు పెద్దలు చెప్పారు, మన్నా సుబ్బారావు గారు, ఈరోజు తెలంగాణలోని ఆంధ్రాలోని అన్ని పార్టీలోని ముఖ్యమంత్రులుగా వెలుగుతున్న ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం అనే కార్ఖానా నుంచి వెళ్ళిన వాళ్ళే. వారికి రాజకీయాలు వంట పట్టించి జనాల్లోకి పంపింది తెలుగుదేశమే. అన్ని కులాలు అన్ని మతాలు ఆ విధంగా సమాజం నిర్మాణానికి మన రాష్ట్రంలో ఎదుర్కొంటున్న కులాల మతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల నుంచి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు మన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. ఇక వెర్షన్ 2 ఒక సీఎం అనే స్థాయిని, ముఖ్యమంత్రి అనే స్థాయి నుంచి ఒక ఎగ్జిక్యూటివ్ లెవెల్ కు తీసుకెళ్లి విజనరీ సీఎం అన్న పదానికి కరెక్ట్ అర్థం చంద్రబాబు నాయుడు గారే, సిబిఎన్ గారే అని మొత్తం మన భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తాన తెలుగువాడి ప్రత్యేకతని మూలలుగా తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మాలాంటి చాలా మందికి, ముఖ్యంగా ఇందాక మీ అందరూ అన్నట్టు ఇక్కడ యువత ఎక్కువ సంఖ్యలో ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఏ యువత అయితే యాక్టివ్ గా ఉంటే ముందు తరాలు బాగుంటాయని చంద్రబాబు గారు నమ్ముతారో, ఏ యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో, ఈ రోజు ఆయన మీద ఒక నమ్మకంతో, ఆయన మీద ఉన్న ఒక విశ్వాసంతో పార్టీ పద్ధతుల్ని, సిద్ధాంతాల్ని ప్రపంచంలో మూలలా తీసుకెళ్ళడానికి సిద్ధమై వచ్చిన యువతకి నిజంగా ఆ పార్టీ తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ఫ్యాసినేషన్. ఎందుకంటే ఆయనకు విజనరీ సీఎం అని రాజకీయాల్లో రాకముందు వినేవాళ్ళం, కానీ ఆయనతో పని చేస్తుంటే అర్థమవుతుంది ఆయన వ్యక్తిత్వం. 75 సంవత్సరాలండి. ఆయన చేసే పనిలో 10% 2 రోజులు చేస్తే 3 రోజులు రెస్ట్ తీసుకునే అనుకుంటున్నాం మేము. కానీ ఆయనకి పనే ఒక ప్యాషన్. ఈ రోజు 5 సంవత్సరాల ముందు 2019లో పార్టీ ఓడిపోయినప్పుడు ఆయన మేము కలిసాం. సార్ పార్టీ ఓడిపోకూడదు, ఎందుకు ఓడిపోయింది అర్థం కావట్లేదు, ఏదన్నా మోసం జరిగిందేమో అన్నప్పుడు చాలా నిజాయితీగా, లేదమ్మా ప్రజలు ఈసారి ఎందుకో మన పట్ల లేరు, కానీ మళ్ళీ 5 సంవత్సరాల్లో ప్రజల నమ్మకాన్ని మన వైపు తీసుకురావాలని అన్నారు తప్పితే అవతలేదో మోసం జరిగిపోయింది మనమే గెలవాల్సిందన్న గాలి మాటలు ఆయన చెప్పలేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆయన పని అధికారంలో ఉంటే ప్రజల కోసం ఏమేమి సంస్కరణలు చేయాలి అనుకుంటారు, అదే అపోజిషన్ లో ఉంటే ప్రజల కోసం ఈ రోజు ప్రభుత్వంతో ఎలా పోరాడాలో నేర్పించారు. పోరాటాల నుంచి వచ్చిన పార్టీ కాబట్టి, ప్రజల కోసమే ఎప్పుడు పాకులాడే పార్టీ కాబట్టి అప్పటికి ఇప్పటికీ అధికారంతో పని లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు, ముఖ్యంగా మీలాంటి అనేక మంది ఉత్సాహవంతుల యువకులు కూడా ఈరోజు పార్టీ తాలూకు సిద్ధాంతాలను వంట పట్టించుకుంటారంటే దానికి ఏకైక కారణం చంద్రబాబు నాయుడు గారు. నిజంగా హీఈస్ మోర్ దెన్ ఏ సీఎం. మీ అందరికీ తెలుసు, మనల్ని ప్రాంతాల పరంగా విభజించారు. తెలుగు వాళ్ళని రాష్ట్రం పరంగా తెలంగాణ అన్నారు, మన ఆంధ్ర అన్నారు. అయినా కూడా ఆయన వదిలిపెట్టలేదు. 13 జిల్లాలతో మొదలైన ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ నేను హైదరాబాద్ నగరం అన్న, హైటెక్ సిటీ అన్న, అది ఉన్నంత కాలం మర్చిపోలేని పేరు సిబిఎన్. ఆయన పేరుని ఎవరు తుడిచేయాలన్నా తుడిచేయలేదు. దాదాపు 1990 2000 మధ్యన ఎంతో మంది యువత విదేశాలకి రావడానికి కారణం ఆయన తీసుకొచ్చిన టెక్నాలజీ, సాఫ్ట్వేర్. ఆ రోజు ల్యాప్టాప్ అంటే పని పాట లేకుండా ఏదో పట్టుకొని వాడుకున్నారు అన్నారు, కానీ అదే ల్యాప్టాప్ లేకుండా ఈరోజు ఎవరికి ఎటువంటి పని జరగట్లేదంటే 20 సంవత్సరాల ముందుగానే టెక్నాలజీని ఊహించి తెలుగు యువతని విదేశాల్లో పట్టుకెళ్లేలా చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మనందరూ ఎట్టి పరిస్థితుల్లో ఆయన మర్చిపోవడానికి వీల్లేదు. ఈ రోజు కూడా రోజుకి 20 గంటలు రాష్ట్రం గురించే. గత 5 సంవత్సరాల్లో మనం ఏం కోల్పోయామో మీకు తెలిసింది, మనందరం అనుభవించాం. ఈ రోజు మాట్లాడారు శిరీష మేడం చాలా ఫైట్ చేసిందని. మాకు మెయిన్ ఇన్స్పిరేషన్ మీరే. 3 సంవత్సరాల క్రితం ఆ రోజు సుబ్బారావు గారు కూడా వచ్చారు. బోస్టన్ లోని మొదటిసారి మహానాడు కార్యక్రమాలకు హాజరైనప్పుడు మేము ఊహించలేదు, రాష్ట్రంలో ఉండి మేము రాష్ట్రం గురించి కూడా అంత ఆలోచించట్లేదు, కానీ విదేశాల్లో సెటిల్ అయ్యి అని మా రాష్ట్రం ఇలా తయారవుతుంది, మళ్ళీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు రావాలి, రాష్ట్రం ముందుకు రావాలని ఎన్ఆర్ఐస్ ఎంత ఆలోచిస్తున్నారో ఆ రోజు చూసి ఒక విధంగా ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకంటే చాలా మంది ఎన్ఆర్ఐస్ అనగానే పార్టీకి ఫండ్ ఇచ్చి వెళ్ళిపోతారండి, ఎన్ఆర్ఐస్ దానికన్నా ఏం చేస్తారని, కానీ అంతకు మించి చాలా ఇన్స్పైర్ అయ్యి అదే విషయం తర్వాత మహానాడులో కూడా చెప్పగలిగారు.
ఇక్కడ ఉన్న మనకు తెలియట్లేదు మనకు విలువ. కానీ ఈరోజు విదేశాల్లో ఉండి అక్కడ హ్యాపీగా సెటిల్ అయ్యి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నా కూడా ఈరోజు మన రాష్ట్రం గురించి సోషల్ మీడియా ద్వారా కానీ అన్ని రకాలుగా ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళకున్న కష్టంలో మనం సగం ఆలోచించిన ఖచ్చితంగా మళ్ళీ మనం తెలుగుదేశాన్ని మంచి మెజార్టీతో ముందుకు తీసుకొస్తామనే నమ్మకం, ఆ రోజు ఇన్స్పిరేషన్ పొందింది మీ అందరి ఎన్ఆర్ఎస్ వల్లే. నిజంగా ఎక్కడ సెటిల్ అయినా రాష్ట్రం గురించి ఆలోచిస్తున్న మీ అందరికీ కూడా రాష్ట్రం తరఫున శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. అదొక్కటే కాదు, మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో రికార్డు స్థాయిని మించి మెజార్టీలు వచ్చాయన్నారు. దానికి కారణం కూడా మీరే. 12 లక్షల మంది ఇతర ప్రాంతాలు, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ప్రతి తెలుగువాడు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎంతో ఖర్చు పెట్టి ఒక్క ఓటు గురించి రాష్ట్రానికి వచ్చి ఓటేసిన మీ అందరి వల్లే ఈరోజు తెలుగుదేశం పార్టీ అత్యంత రికార్డు స్థాయి మెజార్టీతో 163 సీట్లతో ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే మీరందరే కారణం. అది ఎప్పటికీ మర్చిపోము. అయితే గెలిచిపోయాం, 164 సీట్లు వచ్చేసాయి. అక్కడితో మన బాధ్యత అయిపోయిందంటే అక్కడి నుంచే మన బాధ్యత మొదలైంది. 5 సంవత్సరాల నరకం చూసాం. ఈ రోజు రాజకీయంగా చెప్పట్లేదు, చాలా మంది మాట్లాడతారు తెలుగుదేశంలో పుట్టిన అమ్మాయి కాబట్టి, మీ తరాలు తెలుగుదేశంలో ఉన్నాయి కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటావని. మీ అందరికీ కూడా ఒకటే అడుగుతున్నాను, ఈ రోజుకి 75 సంవత్సరాల వయసులో నా రాష్ట్రం అని రాష్ట్రం నుంచి పాటుపడే ఆయన కన్నా బెటర్ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చూపించండి. ఖచ్చితంగా భవిష్యత్ తరాల గురించి వాళ్ళకే ఓటేస్తారు. కానీ ఉన్నారా అంటే ఖచ్చితంగా లేరు అనే సమాధానం వస్తుంది. దట్ ఈస్ సిబిఎన్ గారు. ఈరోజు ఆయనకి 100 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి రోజు కూడా రాష్ట్రం గురించే. గత 11 నెలలుగా దాదాపు చూస్తూనే ఉన్నాం ఆయన పడుతున్న కష్టం. ఢిల్లీ 2 రోజుల్లో ఈ రోజు ఆయన కలుస్తున్నాం. ముఖ్యమంత్రులు కానీ మిగతా ఇతర మంత్రులు కానీ రాష్ట్రం గురించి వేసే ప్రతి అడుగు కూడా రాష్ట్రం గురించే. అభివృద్ధి అన్నది మాటలతో చెప్తే కాదు, కళ్ళతో చూస్తే తెలుస్తుంది. ఈ సంవత్సరం పాటు, సంవత్సరం ముందు వచ్చిన వాళ్ళకి, సంవత్సరం తర్వాత ఈరోజు రాష్ట్రానికి వచ్చి ముఖ్యంగా గ్రామాలకి వచ్చిన వాళ్ళందరికీ చాలా స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. రోడ్ల ద్వారా పలాస లాంటి మారుమూల ఉన్న ఒక నియోజకవర్గంలో ఈరోజు ఎన్ఆర్జీఎస్ ద్వారా దాదాపు 150 కోట్లతో ఈరోజు మేము రోడ్లు వేశామంటే అది కూటమి ప్రభుత్వం ఈరోజు అక్షరాల అమలు చేసి చూపిస్తున్న అభివృద్ధి అంటే. అంతేగాని ఈరోజు మేము మిషన్ నొక్కుతాము, మీ దగ్గర డబ్బులు పడతాయని కబుర్లు చెప్పే గాలి కబుర్లు కాదు. 11 నెలలుగా చూస్తున్నాం, ఎక్కడ రెస్ట్ అనేది తీసుకోవట్లేదు. 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు వెనక్కి పోయింది. గతంలో అమరావతి పాటికి పూర్తివై నిజంగా మీ జర్మనీ కానీ నిన్నంతా చూస్తున్నప్పుడు ఒకటే అనిపించేది, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఉండుంటే ఈరోజు రాష్ట్రంలో కనీసం ఒక 40% అన్న డెవలప్మెంట్ ఇలా జరిగేది కదా అని. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక అంటు వ్యాధి, ఒక కరోనా కన్నా భయంకరమైన వ్యాధి రాకుండా ఉండాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన డెవలప్మెంట్ ఆయన చేస్తున్నారు. ఆయనకి కోఆర్డినేషన్, కోఆపరేషన్ 2 రావాలి. ఒకవైపు అధికారుల నుంచి కోఆర్డినేషన్ రావాలి. ప్రజలుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రానికి రాడు. ఈ రోజు జరుగుతున్న అభివృద్ధి ఆగదు, ముందుకు వెళ్తుంది అనే నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అలాగే ఈ రోజు కూడా కనీసం ఒక 35% ఇంకా ఉన్నారు. కడప లాంటి ఒక జిల్లాలో స్వయాన బాబాయిని చంపారని చెప్పి అక్క చెల్లెళ్ళే ఇంటింటికి వెళ్లి ఓట్లు వేయొద్దని చెప్పిన కడప లాంటి ఊళ్ళో ఈరోజు ఒక హంతకుడిని ఎంపీగా గెలిపించుకున్నారంటే ఇంకా మన రాష్ట్రంలో అభివృద్ధి కాదు పక్కన పెట్టి ఓన్లీ ఇలాంటి అబద్ధపు మాటలు నమ్మే ప్రజానీకం ఉన్నారంటే వాళ్ళని మార్చాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే 5 సంవత్సరాలు స్వయంగా అక్కడ ఇబ్బంది పడ్డాం. ముఖ్యంగా ఇంకొక సందర్భంలో కూడా మీ అందరికి మేము చేతులెత్తి నమస్కారం పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో వేసిన రోజు తెలుగుదేశం పార్టీ అనాథ అయిపోయింది, అసలు పెద్ద ఆయనే లోపల ఉన్నారు, ఎవరు నడిపిస్తారన్న రోజు ఇలాంటి పెద్దలు మన్నా సుబ్బారావు గారు లాంటి ఎంతో మంది పెద్దలు పార్టీ పుట్టిననాటి నుండి ఎన్టీఆర్ గారి క్రమశిక్షణతో, చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణతో ముందుకొచ్చిన పెద్దలందరూ ముందుకొచ్చి నిల్చున్నారు. పెద్ద ఆయన్ని బయటకు తీసుకురావడం ఎలా అన్నది మొదటి ప్రశ్న అయితే, రెండో ప్రశ్న ప్రజల్లో ధైర్యం ఎలా నింపాలని. ఆ రోజండి కదలిక వచ్చింది. ఎప్పుడో ఎన్నికల ముందు బయటకు వస్తామని భయపడిన ప్రతి తెలుగుదేశం కార్యకర్త
రాష్ట్రం బాగుపడాలని కోరుకునే ప్రతి సామాన్య పౌరుడు కూడా ఎదిరించి ముందుకు చేశారు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి స్థాయి రాష్ట్ర స్థాయి కాదు, దేశ స్థాయి కాదు, ప్రపంచ స్థాయిని తెలుసుకునేలాగా ప్రతి దేశంలోని మీలాంటి ఎన్ఆర్ఐస్ చేసిన పోరాటాలు నాకు మరింత బలాన్ని ఇచ్చాయి. మేము ఒంటరిగా లేము, రాష్ట్రంలో ఒంటరిగా తెలుగుదేశం లేదు. తెలుగువాడు ఉన్న ప్రతి దేశంలోని తెలుగువాడు ఈరోజు ఆ పెద్ద ఆయన బయటికి రావాలని మాకు అండగా ఉందని ఒక ధైర్యంతో, మరింత ధైర్యంతో 53 రోజులు మీ అందరి సహకారంతో పోరాటం చేశాం. మన నాయకుడిని బయటికి రప్పించుకున్నాం. ఆ రోజు నుంచి ఇంకా విజయం వైపు అడుగులు వేస్తున్నామనే నమ్మకంతో ముందుకు వెళ్ళాం. అయితే ఈరోజు చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇందాక సోదరుడు చెప్పినట్టు P4 మనం ఈ రోజు సరదాగా ఖర్చు పెట్టే ఒక 1000 రూపాయలు ఒక 2 కుటుంబాలకి వారం రోజుల పాటు భోజనం కడుపు నిండా పెడతా అన్నప్పుడు ఆ 1000 రూపాయలు మనం త్యాగం చేయడానికి ముందుకు రావాలని ఒక సింపుల్ కాన్సెప్ట్ తో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. ఆయనకి దేవుడు నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన భవిష్యత్ తరాలు బాగుంటాయి. ఎక్కడ ఉన్నా, ఎక్కడ దేశాల్లో సెటిల్ అయినా వీరందరూ కూడా మన రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా మన ముందు తరాలకి మన రాష్ట్రంలోని ఈరోజు రాజకీయం పక్కన పెట్టి మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే ఏ పార్టీ ఉన్నా గెలిచాక ఒకసారి రాష్ట్ర అభివృద్ధి గురించి అడుగులేసిన పార్టీల్ని ఇప్పటి వరకు చూసాం. కానీ గత 5 సంవత్సరాలు అలా చూడలేదు. రాష్ట్రాన్ని 3 ముక్కలుగా విభజించి 3 రాజధానులు అన్నారు. కనీసం ఒక్క రాజధానిలో ఒక ఇటుక పెట్టలేదు. కానీ రాయలసీమకి, ఉత్తరాంధ్రకి, కోస్తాంధ్రకి గొడవలు పెట్టి ముందుకు తీసుకెళ్లారు. మతాల మధ్య గొడవలు పెట్టారు, కులాల మధ్య గొడవలు పెట్టారు, ఆఖరికి హిందూ దేవాలయాల మీద గొడవలు పెట్టి రెచ్చగొట్టారు. అన్నిటినీ తట్టుకున్నాం. మళ్ళీ అటువైపు వెళ్ళడానికి కూడా సాహసించటం లేదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ ఆయన తీసుకొస్తారు. అయితే మీలా ఇతర దేశాల్లో ఉన్న మీ అందరికీ అక్కడ ఉన్న ఒక శాసనసభ్యులుగా కోరుకుంటున్నాను. ఎన్ఆర్ఎస్ అంటే నాట్ ఓన్లీ ఫర్ ఫండ్స్. మొన్న ఎన్నికల్లో మీరు ఏం చేయగలరో మీరు సొంత రాష్ట్రానికి వచ్చి చూపించారు. మీ సక్సెస్ స్టోరీస్, మీరు ఇక్కడ ఉండి ఎవరి తాలూకా ప్రోత్సాహం వల్ల మీరు ఇక్కడికి రాగలిగారు, ఇక్కడ మీరు ఎలా బ్రతుకుతున్నారు, ఇక్కడ ఉన్నా కూడా మీరు మీ రాష్ట్రం గురించి ఎలా ఆలోచిస్తున్నారని మీ చిన్న వీడియో సోషల్ మీడియా బైట్స్ చాలా ఎఫెక్ట్ కలిగిస్తాయి. ఎందుకంటే మేమేం మాట్లాడినా తెలుగుదేశం పార్టీ కండువా బండ్లో ఉంటుంది కాబట్టి తెలుగుదేశం గురించే శిరీష మాట్లాడుతుంది అంటారు. కానీ జర్మనీలో ఉంటున్న ఒక అఖిల్ గాని, ఒక సుమంత్ గాని, ఒక శ్రీకాంత్ గారు గాని మా ఏజ్ ఇది, ఫలానా ఊరు నుండి మేము ఇక్కడికి రాగలిగాం. ఆ రోజు మేము రావడానికి మాకు మార్గం సుగమం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడున్నా కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ ఉంటేనే రేపు మరింత మంది మా లాంటి వాళ్ళు ఇతర దేశాలకు రాగలరు. ఇక్కడ ఉండి రాష్ట్రానికి కూడా అనేక రకాలుగా హెల్ప్ చేయగలరని మీ ఒక్క మెసేజ్ కొన్ని వందల మంది యువతని మారుస్తుందని అనుకుంటూ మరొక్కసారి ఒక మంచి అవకాశం ఏ దేశంలో ఉన్నా తెలుగువాడి పార్టీ, తెలుగువాడి గుండె చప్పుడు తెలుగుదేశం అని మీ అందరు నిరూపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇక 3rd జనరేషన్ ఈరోజు యువ నాయకుడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి కోసం అతి మంచిగానే వెళ్తున్నారు, మాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన ఓన్లీ డెవలప్మెంట్ తప్పితే ఇంకేం చూడట్లేదు. అలా కాకుండా 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టిన లాంటి వాళ్ళు మళ్ళీ రాకుండా ఉండకుండా ఒక రెడ్ డైరీ ద్వారా ప్రతి ఒక్కరిని ఈరోజు కంట్రోల్లో పెడుతూ ఇక యువతకి ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటూ ఏదైతే ఆయన మనకి ప్రమాణం చేశారో ఎంప్లాయ్మెంట్ సృష్టిస్తూ యువతకి వాళ్ళ మీద నమ్మకం ఇస్తూ ఈరోజు విదేశాలే కాదు మన సొంత రాష్ట్రంలో కూడా మనం 10 మందికి ఉపాధి కలిగించేలా ప్రతి ఇంటి నుండి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ వచ్చేలాగా ప్రతి ఒక్కరిని మొబిలైజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న 3వ జనరేషన్ నాయకుడు కూడా ఈరోజు మనతో రెడీగా ఉన్నారు. మీ అందరికీ కోరుకునేది ఒకటే, ఎక్కడున్నా మన రాష్ట్రం బాగుండాలి, అక్కడున్న మన తల్లిదండ్రులు బాగుండాలి, మన వచ్చే జనరేషన్ ఇబ్బంది పడకుండా సొంత రాష్ట్రంలోనే మీరు ఇంత దూరం వచ్చి కష్టపడి సంపాదిస్తున్న ఆ ప్రయత్నాలు సొంత రాష్ట్రంలోనే వాళ్ళందరికీ మన మంచి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చేలాగా ఆంధ్ర రాష్ట్రం ముందుకు పెరగాలంటే మీ అందరి తాలూకా సహకారం, సమన్వయం మాకు కావాలి. ఆల్రెడీ మీరు ఇస్తున్నారు. ఎక్కడున్నా మీకు అందరికీ ఒకటే ప్రాధాన్యపడుతున్నారు, మీ సక్సెస్ స్టోరీస్ ప్రతి ఒక్కరు ఒక 2 నిమిషాలు మీ సక్సెస్ స్టోరీస్
వీడియో తీసి మాకు పంపించండి. అది నిజంగా అక్కడున్న ప్రజల మనసుల్లో చాలా మోటివేషన్ కలిగిస్తాయని చెప్తూ మరొక్కసారి జర్మనీ విభాగానికి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్.